హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు దాదాపుగా 1800 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా 1 by 1 మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ కూడా ఇచ్చాడు. అంటే ఏ పేజ్ నెంబర్లో ఏ ఉంటాయి అంటే మనకు నోటిఫికేషన్ పోస్టులు కానీ ఏ ఏజ్ లిమిట్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇలాంటివన్నీ అయితే మనకు ఇండెక్స్ రూపంలో అయితే మనకు క్లియర్గా ముందే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసరికి మనకు ఆల్రెడీ అంటే క్లోజింగ్ డేట్ అయితే ఎక్స్పైర్ అయింది, కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే ఇంకా మీరు అప్లై చేసుకోవచ్చు అని. ఎప్పటి వరకు అంటే మనకు మార్చి 19వ తారీఖు వరకు అయితే మనకు ఎక్స్టెండ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాను కదా, వేకెన్సీస్ వచ్చేసరికి మనకు వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఇన్ 7th CPC మే మ్యాట్రిక్స్. అంటే 7th CPC ప్రకారం మనకు పోస్టులు 18,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి యాజ్ పర్ అనెక్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు 22,195 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. వేరే కేటగిరీస్లో మీరు ఆలోచించండి ఒక్కసారి. 22,000 పోస్టులు అంటే మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా దాంతోపాటు పోస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అయిపోయినాయి కదా. మనకు ఏజ్ లిమిటు ఇలాంటివి అయితే తెలుసుకుందాం. ఏజ్ లిమిటు లోవర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఫ్రెండ్స్. అంటే మీకు మెయిన్ పాయింట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాంటి డీటెయిల్స్ అన్నీ అనమాట. మీరు జస్ట్ నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి మనకు క్లియర్గా అయితే తెలుసుకుందాం. అంటే ఏజ్ లిమిటు ఇలాంటి ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇది 500 అనమాట. 500 మళ్ళీ రీఫండ్ 400 అయితే మనకు రీఫండ్ కూడా ఇస్తారు. అంటే ఎవరైనా ఉమెన్స్ కానీ లేదా జనరల్ క్యాండిడేట్స్ కానీ SC ST క్యాండిడేట్స్ కానీ ఎవరికైనా సరే మనకు 500 అయితే ఆన్లైన్ చలన ఉంటుంది. ఇంకా 400 అయితే మనకు రీఫండ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే SC ST ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 250 రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలన అయితే ఉంటుందన్నమాట. అదొచ్చరికి అప్లికేషన్కి సంబంధించి ఫీజు మీరు ఓన్లీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఏ సెంటర్ వాళ్ళు అంటే ఎక్కడ మీకు కన్వీనియంట్ ఉందో ఆ సైట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సంబంధించి ఇప్పుడు అహ్మదాబాద్ అనుకో, దానికి సంబంధించి RRB అహ్మదాబాద్ gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ అయితే RRB sikindrabad.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏ సెంటర్కి సంబంధించి వాళ్ళైతే వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఎక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు జస్ట్ మీరు 10th క్లాస్ ITI మీనే చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి మనకు అసిస్టెంట్ TRD ఎలక్ట్రీషియన్కి సంబంధించి పోస్టులు అనమాట. ఇందులో మనకు ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు 10th అలాగే ITI పాస్ అయిన వాళ్ళకైతే ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏది
అసిస్టెంట్ టీఆర్డీ, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ అండ్ ఏసీకి టీఎల్ అండ్ ఏసీకి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు అసిస్టెంటు, పాయింట్స్ మ్యాను, అసిస్టెంట్ ట్రాక్ మిషను, అలాగే ట్రాక్ మెయింటెనెన్సర్, అసిస్టెంట్ బ్రిడ్జి, అసిస్టెంట్ అంటే మొత్తం పోస్టులన్నీ అయితే అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏది ఇంజనీరింగు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలా పోస్టులు ఏది 10th ఐటీఐ మిన్నే మనకు చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది వచ్చేసరికి మనకు ఎక్కడ అంటే కేటగిరీ వైజ్ అనమాట. ఇంజనీరింగు, ఎలక్ట్రికల్, అలాగే ట్రాఫిక్ వాటికి సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని, ఏది ట్రాక్ మ్యాన్కి సంబంధించి దాదాపుగా మనకు 1599 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు అంటే ఏ పోస్టుకి ఎన్ని అనేది మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. అందుకని నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే మనకు అప్లై చేసే లింకు అన్నీ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకు అయితే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.